తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంగా మారింది, రంజుగా మారింది. ఈసారి అసెంబ్లీ సాక్షిగా, తదుపరి నీటి ప్రాజెక్టుల సాక్షిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు హోరాహోరీగా డి అంటే డి, సై అంటే సై అనే విధంగా రెండు పార్టీలు ఇద్దరూ కూడా ఒకే ముహూర్తం పెట్టారు. ఫిబ్రవరి 13 సాయంత్రము 4 నుంచి 6 గంటల మధ్యలో. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీయే. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వార్తాపత్రికలు కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జూ హుజూర్ అంటారు, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతారు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గంటల తరబడి పత్రికా సమావేశాలు మాట్లాడినా, అసంబద్ధమైన విషయాలు మాట్లాడినా, గంట 2 గంటలు 3 గంటలు లైవ్లు ఇచ్చిన ఛానల్స్ ఇవాళ 1 నిమిషము 2 నిమిషాలు 3 నిమిషాలు ఇవ్వటానికే ఆపసోపాలు ప్రసవ వేదనలు పడుతున్నాయి. ఇక తెలంగాణ వాళ్ళ సొంత ఛానల్, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఛానల్, సొంత పత్రిక మినహాయించి కేసీఆర్ ఎంత మొత్తుకున్నా, హరీష్ రావు కేటీఆర్ గీ పెట్టినా, వాళ్ళు మాట్లాడిన విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పత్రికలు కరువు అవటం వల్ల బీఆర్ఎస్ మనుగడ సాగించడం చాలా కష్టము. ఈ రోజున పోటాపోటీగా పెట్టిన సమావేశాలు అక్కడ నల్గొండ జిల్లాలో బహిరంగ సభ. ఆ నల్గొండ జిల్లాలో బహిరంగ సభ అక్కడ ఉండే 12 అసెంబ్లీ సీట్లలో 11 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక్క సీటు మాత్రం సూర్యాపేటలో గెలిచారు. బలము లేని చోట అక్కడ ఇప్పటికే అందరూ పార్టీలు ఉన్నవాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి గోడలు దేకడానికి సిద్ధమయ్యారు, కొంతమంది దూకేశారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేసీఆర్ కృష్ణానదిపై ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే మేమేం తక్కువ తిన్నామా, మేము గోదావరి గురించి మాట్లాడతాం. గోదావరిపై ఇక్కడ కేసీఆర్ చేసిన పని అది ఒక రకంగా అవినీతిలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కేస్తుంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరంగా దాన్ని చేపట్టి 30,000 కోట్లని మొదలుపెట్టి అంచెలంచెలుగా పెంచి దాన్ని 1,30,000 కోట్ల అంచనాకు పెంచి ఇప్పటికే 95,000 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇంతవరకు ప్రపంచ దేశాల్లో నిర్మాణము జరిగిన 3 సంవత్సరాలలో ప్రాజెక్టు కుంగిపోవటం అనేది ఏ దేశంలో కూడా జరగలేదు. ఆనాడు కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇటువంటి ప్రాజెక్టులు రాయిలా ఉన్నాయి. ఇది 3 ఏళ్లన్నా దాటకముందే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటం. ఇదే పరిస్థితుల్లో ఎగువనున్న సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల గతి కూడా అంతే అంటున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల కమిటీ, ఆనకట్టల భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే సంఘం కమిటీ వచ్చి ఇక్కడ డిజైనింగ్ లోపం ఉంది, తర్వాత నిర్మాణము చేయటానికి వాడిన మెటీరియల్, అక్కడ వాడిన కంకర, ఇసుక, సిమెంటు, ఇనుము కూడా లోపభూయిష్టమైనది, నాణ్యత లేని మెటీరియల్ వాడారని, నిర్మాణము లోపము, నిర్వహణ గురించి అసలు పట్టించుకోలేదు. ఆ విధంగా పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, అది కూడా కేసీఆర్. పలుమార్లు చాలా గొప్పలు చెప్పుకున్నాడు మీడియాలో. కాళేశ్వరం నేనేనయ్యా,
నేనే ఇంజనీర్ని, నేనే డిజైన్ చేశాను అన్నాడు. ఆయనకి ఏమి రాదు, చదువురాయన ఆయన వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తే ఇట్లా ఉంటాయని అర్థమవుతుంది. అసలు గత ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్ట్ని 30,000 కోట్లతో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటే కమిషన్లకు కక్కుర్తి పడి అక్రమ సంపాదన కొరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడనే ఆరోపణలు కేసీఆర్పై ఉన్నాయి. అక్టోబర్ 21, 2023న ప్రాజెక్టు కుంగిపోయింది. కుంగిపోయినప్పుడు పెద్ద శబ్దంతో బాంబు పేలినట్ట కుంగిపోయింది. ఎవరో దుష్టశక్తులు అని చెప్పి ఎవరి మీదో నెపం నెట్టాలని ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వ టీము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని బట్టబయలు చేశారు. అయినా రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ ఆయన పదవీ విరమణ చేసి 10 ఏళ్ల వరకు ఈ ప్రభుత్వంలో కొనసాగటము కింద మతలబేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈయన కేసీఆర్కి అడుగులకు మడుగులొత్తుతాడు. తన వాటా తనకు వచ్చేస్తుంది మురళీధర్కి. అందువల్ల ఈ యొక్క ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన బాధ్యత ఇంజనీరింగ్ చీఫ్గా ఉండి తెలంగాణ ప్రజలను రైతులను నట్టేట ముంచాడని ప్రజలు భావిస్తున్నారు. ఇక నీటిపారుదల కార్యదర్శి యొక్క అవినీతి భాగోతం ఇంత కాదయ్యా అంతయ్యా అన్నట్టుగా ఆ కార్యదర్శి బీహార్ వాడు. నితీష్ కుమార్ పుణ్యమా అంటూ, కేసీఆర్ పుణ్యమా అంటూ గత 9.5 సంవత్సర కాలంలో పాలనలో తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత లేదు. మొత్తం బీహార్ బ్యాచ్, నితీష్ కుమార్ బ్యాచ్ ఉన్నారు. ఒక బీహార్ అధికారిని నీటిపారుదల కార్యదర్శిగా పెడితే ఆయన తన కుమార్తె పెళ్ళి ఆయన చేయలేదు, ఆయన భార్య చేయలేదు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్కి అప్పచెప్పేశాడు. ఇక నిజాం నవాబు గారి కుమార్తె ఏ విధంగా పెళ్లి జరుగుతుందో ఈయన కుమార్తె యొక్క వివాహము 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టరే పెళ్లి చేశాడు. ఫలక్నుమా ప్యాలెస్లో పెళ్ళి, నగరంలో ఉండే ఈ 5 స్టార్ హోటల్లో బస. అవన్నీ అవినీతి భాగోతం అంతా కూడా బయటకు వచ్చింది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్న నీటిపారుదల కార్యదర్శిపై లోతైన విచారణ జరిపి ఆయనపై తగు చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆయన్ని ఎవ్వరూ తప్పించలేరు. మోదీ 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్న ఆ బీహారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన జైలుకి వెళ్ళటం తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు, నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి మొత్తం అప్పులు తెచ్చి కట్టారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటే అప్పు 2 నుంచి 3% వస్తుంది వడ్డీ. కొన్ని అంతర్జాతీయ సంస్థలు నీటిపారుదల శాఖలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈయనకి అప్పుల కుప్పలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇవ్వనన్నారు. మోదీ ప్రధానమంత్రితో తగాదా పడితే కేంద్ర ప్రభుత్వ సహకారము లేదు. అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రధానమంత్రికి తెలవకుండా ఇచ్చే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితిలో ఎక్కడ అప్పు పుట్టక ఈ కేసీఆర్ బ్యాంకుల దగ్గరికి 10.5% వడ్డీ సంవత్సరానికి. అంటే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు కంటే 3 రెట్లు అధికంగా పెట్టి ఈరోజు ఈ వడ్డీ భారం ఎవరి మీద పడుతుంది? తెలంగాణ ప్రజల మీద పడుతుంది. 95,000 కోట్లు బుగ్గిపాలైపోయినాయి. ఈ రోజున మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ళ అన్నారం ప్రాజెక్టులో నీరు నిలపొద్దంటాం,
ఆ 3 ప్రాజెక్టులలో నీరు నిలవని కారణం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయినాయి, ఎక్కడికో లోతుగా వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరం వేసవిలో తాగునీరుకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. గోదావరి నీటిపై ఆధారపడే జిల్లాలే కాక అక్కడి నుంచి వచ్చే హైదరాబాద్ నగరంపై కూడా ప్రభావం పడి ఈ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి వల్ల ఈ సంవత్సరం హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలలో నీటి ఎద్దడి, తాగునీరు సమస్య వస్తే దానికి కారణం ప్రస్తుతం పరిపాలిస్తున్న ప్రభుత్వం కాదు, దానికి కేసీఆరే కారణం. ఇక 21 అక్టోబర్న అది కుంగిపోయినప్పుడు చాలామందికి అనుమానం ఉంది. రాజకీయ నాయకులకు, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వము సిబిఐని ఎందుకు పంపలేదు అని. పంపి లోతైన అధ్యయనం చేసి విచారణ జరిపి కేసీఆర్ని బొక్కలో పెట్టచ్చు కదా. మామ ముఖ్యమంత్రి, అల్లుడు నీటిపారుదల శాఖ, తర్వాత కార్యదర్శి బీహారీ, ఈ ముగ్గురు కలిసి అడ్డంగా దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలివిగా కేసీఆర్ ఏం చేశాడంటే తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా శాసనసభలో ఒక తీర్మానం చేశాడు. ఏమని? తెలంగాణ ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి దర్యాప్తులు నిర్వహించకూడదు అని చెప్పి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వము తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి తీర్మానాలు చేసినప్పుడు తనంతటక తానుగా రాకూడదు. అయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఎవరైనా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి, లేదు రాజకీయ పార్టీలు కోర్టు ద్వారా సిబిఐ విచారణ జరపాలనే ఆదేశాలుంటే మాత్రం ఆ శాసనసభలో చేసిన సిబిఐ మా రాష్ట్రంలోకి ప్రవేశించకూడదు అనేది చెల్లదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళకి తెలుసు ఆ తీర్మానాన్ని శాసనసభలోనే ఆ ఏదైతే సిబిఐ రాష్ట్రంలో ప్రవేశించకూడదు అనే తీర్మానాన్ని రద్దు చేయొచ్చు కదా. మీకు యంత్రాంగం సరిపడా ఉన్నదు కనుక సిబిఐకి అప్పచెప్పచ్చు. సిబిఐ వాళ్ళకి అనుమతి ఇచ్చే విధంగా ఇంకా అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఇది ప్రపంచ స్థాయి కుంభకోణం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, నేను ఎప్పుడు కూడా ఎక్కడా వినలేదు, వినబోము, నభూతో నభవిష్యత్తు. ఈ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై ఒక రియల్ ఎస్టేట్ యజమానికి అనధికారికంగా మూసీ మీద వంతెన కట్టుకోమన్నారు. ఏదో కాలిబాటన వంతెన కాదు, కార్లు 2 వరుసల కార్లు వెళ్ళే వంతెన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ గ్రేటర్ హైదరాబాదు అధికారుల అనుమతి లేకుండా అనధికారికంగా ఒక పెద్ద బ్రిడ్జి మూసీ మీద నిర్మాణం చేశాడంటే ఇక్కడ 9.5 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు జరిగింది ధృతరాష్ట్ర పాలన, గుడ్డి పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అరాచక పాలన, నియంతృత్వ పాలన. కేసీఆర్ ఎవరిని కలవడు, మంత్రులను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు, ఎంపీలను కలవడు, ఎవరిని కలవడు. ఆయన కేవలం సంతోష్ కుమార్, కవిత, కేటీఆర్, హరీష్ కుటుంబ సభ్యులనే కలుస్తాడు. ఈ కేసీఆర్కున్న అహంభావం నయా నిజాముని తలపించే విధంగా ఉందని ఈ రోజున తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ యొక్క ఓటమి అది ప్రజలు పట్టుబట్టి కేసీఆర్ను ఓడించాలి, కేసీఆర్ని గద్దె దింపాలి. గద్దె దింపాలంటే ఆఖరి నిమిషంలో నవంబర్ వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా ఎవరైతే దింపగలరని ఆలోచన చేశారు.
ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా భావించకూడదు మనం. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గద్దె దింపాలి. ఎవరైతే ఆయన దింపే శక్తి ఉందని ఊహించుకున్నారు, ప్రజల్లో చూశారు. కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ని గ్యారంటీగా గద్దె దింపగలదని చెప్పి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాదు. అది కేసీఆర్ పోవాలి, ఒక నియంత పాలన పోవాలి, మళ్ళీ ఆ రోజున రజాకారుల పాలన, గడీల పాలన తలపించే విధంగా ఉంది కేసీఆర్ పాలన. కేసీఆర్ అనేక మంది పాత్రికేయులను అహంభావంతో, అహంకారంతో వాళ్ళను తిట్టడం, దూషించటం, అవమానపరచటం, అలాగే కొన్ని టీవీ ఛానళ్ళను కూడా నీ కథ తేలుస్తా, నీ సంగతి తేలుస్తానని ప్రజాస్వామ్యంలో అది 4వ స్తంభమైన ఈ మీడియాను కూడా బెదిరించి, అదిరించి మీ అంతు చూస్తానని అనటం సమంజసమా? కనుక కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఈరోజు సమాంతరంగా సమావేశం పెట్టి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీయే లేదు, నాయకులు అప్పటికే కొంతమంది గోడలు దూకారు, మిగతా వారు దూకటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆపసోపాలు పడుతున్నారు. డబ్బులు ఇచ్చి, మందు పోసి, బిర్యానీ పొట్లాలు ఇవన్నీ పెట్టి తెచ్చినా అసలు అక్కడ సభ జరిగినప్పుడు ప్రజలకు వెళ్ళదు. ఎందుకంటే మీడియా వాళ్ళు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఆయన కోపం వస్తుందని ఎందుకు వెళ్తారు, వెళ్ళరు. ఇంకోటి, కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఆయన నిన్న శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతుంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కుర్చీ ఖాళీ చేశాడు. అక్కడ కుర్చీలో ప్రతిపక్ష నాయకుడు లేడు, కేసీఆర్ శాసనసభకు వెళ్ళలేదు. ఆయన స్థానంలో మరొక ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నాడు. నిన్న 12వ తారీఖు శాసనసభకు వెళ్ళటానికి సమయము లేని, ఓర్పు ఓపిక లేని కేసీఆర్ నల్గొండ సభకి వెళ్ళటము ద్వారా తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని చెప్పి కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు కూడా భావిస్తున్నారు. నీది ఏదైనా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత కేసీఆర్ నోటంబట ఒక్కసారి కూడా వివరణ అనేది రాలేదు. ఈరోజు కూడా కృష్ణా ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పజెప్పారని బీఆర్ఎస్ పార్టీ బుకాయించి సెంటిమెంటు రెచ్చగొట్టి పార్లమెంట్లో 1-2 సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణ ప్రజల యొక్క తీర్పు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. దేశమంతా జై శ్రీరామ్ అని నినాదం మారుమోగుతుంటే 10-12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఒక 3-4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. ఎంఐఎంకి ఒకటి ఉంది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఆది నుంచి ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి, చెన్నారెడ్డి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల రోజుల పాటు నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయితే ఆ నాదెళ్ల భాస్కరరావు పంచం చేరారు ఎంఐఎం వాళ్ళు. చేరి అప్పట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేవు ఉమ్మడి రాష్ట్రంలో. నాదెళ్ల భాస్కరరావు నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే డక్కన్ మెడికల్ కాలేజ్ తీసుకున్నారు. ఎవరికి అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేవు. ఆ ఒక్క డక్కన్ మెడికల్ కాలేజీ మీద 1984 నుంచి నేటి వరకు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు వేల కోట్లు సంపాదించారు. ఆ విధంగా వాళ్ళదంతా వ్యాపారమే. ఎంఐఎం పార్టీ అంటే వ్యాపారం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు. సంస్థలు అక్కడ బడాబాబులకు, ధనిక ముస్లిములకు తప్పనిచ్చి ఆటో డ్రైవర్లు లేదంటే మోటార్ ఫీల్డ్లో ఉన్న పేద ముస్లిములకు వాళ్ళ మెడికల్ కాలేజ్ కానీ వాళ్ళ సంస్థల్లో సీట్లు అనేది ఇవ్వరు. క్రమేణా వాలకం చూస్తుంటే ఎంఐఎం పార్టీ కేసీఆర్ని, టీఆర్ఎస్ని వదిలేసి
కాంగ్రెస్ పార్టీతో జతకట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీతో మిత్రులు. కాంగ్రెస్ కూడా చక్కటి వాతావరణం కల్పిస్తున్నారు. ప్రోటెం స్పీకర్గా అత్యంత సీనియరు, వయస్సు పరంగా పెద్దవాడు పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రోటెం స్పీకర్గా పెట్టకుండా అక్బరుద్దీన్ ఓవైసీని ఎప్పుడైతే పెట్టారో ఎంఐఎం పార్టీ వాళ్ళని దూవుతున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళని దూవి త్వరలో గ్రేటర్ హైదరాబాదులో ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి గోడలు దూకటానికి సిద్ధం. త్వరలో బీఆర్ఎస్ మేయరు విజయలక్ష్మి కేశవరావు కుమార్తె, ఆమె పదవిని కోల్పోయిన ఆశ్చర్యం లేదు. ఎంఐఎం ఈ కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి వచ్చిన కార్పొరేటర్లు కలిస్తే త్వరలో ఒక ముహూర్తం పెట్టి రాబోయే 2 సంవత్సరాలు కాంగ్రెస్సు ఎంఐఎం కలిసి గ్రేటర్ హైదరాబాద్ని పరిపాలించబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్, ఆయన లాంటి వ్యక్తులు కూడా ఉద్యమకారుడు, యువకుడు, మేయర్గా పనిచేశాడు. ఉప్పల్ బీఆర్ఎస్ సీట్ ఆశించాడు, ఆయనకి పరాభవం జరిగింది. బొంతు రామ్మోహన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు సికింద్రాబాద్ సీటు కానీ అలా మల్కాజిగిరి సీటు కానీ అడుగుతున్నాడు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేని పార్టీ ఏదో ఒక రకంగా బతికించుకునే ప్రయత్నం, ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక లిమిటెడ్ కంపెనీలా నడుస్తూ ఉంది. కంపెనీలో డైరెక్టర్లు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్, వీళ్ళే. ఇది ఒక కంపెనీలా నడుస్తుంటే ఆ కంపెనీలో ఉద్యోగులు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు. కనుక ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుటుంబ పాలన, వారసత్వ పాలన, నియంతృత్వ పాలన, అహంభావం ఇవన్నీ కూడా ఎవరు ప్రజలు సహించే పరిస్థితి లేదు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా పోయినాయి ఆ రోజులు. గతంలో కాలు మొక్కుతా బాంచను అనేవారు, అంటే కాలు మొక్కుతా బానిసను అని అనేవారు. ఈ రోజుల్లో ఎవ్వరు గ్రామాల్లో పట్టణాల్లో కూడా కాళ్ళు మొక్కుతా నేను బానిసను అనేవాడు కరువయ్యాడు. యువకులే కాదు, వృద్ధులు కూడా గతంలో కాళ్ళ మీద పడేవారు. ఇప్పుడు ఎవరు కూడా కాళ్ళ మీద పడే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టడము, తప్పుదారి పట్టించటము, తప్పుడు సమాచారం ఇవ్వటము, మీడియాని దుర్వినియోగం చేసుకోవడంలో సిద్ధహస్తుడు. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారనే అబద్ధాలు ప్రచారం చేసి పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పలేదు, అది అవాస్తవము. పైగా గమనించవలసిన విషయం, ప్రధానమంత్రి మోదీ తెలుగు రాష్ట్రాలను 2 కళ్ళులా చూస్తాడు, కుడి కన్ను, ఎడమ కన్ను. కుడి కన్ను ఆంధ్రప్రదేశ్ అయితే ఎడమ కన్ను తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రాల్లో నివసించే వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి 25% మంది ఇక్కడ ఉన్నారు. అన్న హైదరాబాద్, తమ్ముడు ఆంధ్రప్రదేశ్, అక్క హైదరాబాద్, చెల్లెలు ఆంధ్రప్రదేశ్. కనుక ఎవరు కూడా కేసీఆర్ సెంటిమెంటు, ఈయన ఆవేశాలు, సెంటిమెంటు రెచ్చగొట్టి ఏదో హల్చల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. 29 నవంబర్ ఆ రాత్రి 30వ తారీఖు ఎన్నిక జరగాలి. కేసీఆర్కి సమాచారం వచ్చేసింది నిఘా వర్గాల ద్వారా. ప్రజలు కేసీఆర్ను ఓడిస్తున్నారు, కాంగ్రెస్కి ఓటేస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రి సెంటిమెంటు రెచ్చగొట్టాలని ఈయనకి రాజకీయంగా శిష్యుడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయ గురువు కేసీఆర్, శిష్యుడికి ఫోన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి,
నువ్వు అక్కడ ప్రాజెక్టు మీదకి పోలీసులను పంపించు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మా భూభాగాన్ని ఆక్రమించు, ఒక 2,000 మందిని 3,000 మందిని పోలీసులను పంపించి నువ్వు అక్రమంగా మా అనుమతి లేకుండా నీ కుడి కాలువకి నీళ్లు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చాడు. రాత్రికి పోలీసులు దింపేశాడు జగన్మోహన్ రెడ్డి. గేట్లు ఎత్తేశారు, నీటి విడుదల చేశారు. అంటే ఏంటంటే నీటి తగాదాలు వస్తాయని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రభుత్వం మన జలాలను అక్రమంగా తరలించుకుపోతున్నారు, మన ప్రాజెక్ట్ని వాళ్ళ పోలీసులు కబళించేశారని ప్రజలకు సంకేతం ఇచ్చి సెంటిమెంటు రెచ్చగొట్టి ఏదో రకంగా గెలవాలని ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు 29 రాత్రి జరిగిన సంఘటన ఎన్నికల్లో ఎవరికీ తెలవదు, ఇప్పుడు కూడా కొంతమందికి తెలవదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు ఓటమికి సహకరించాడు. ఇప్పుడు 2 టీములు ఏర్పడినాయి. జగన్మోహన్ రెడ్డి గురువు కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. ఇక్కడ రేవంత్ రెడ్డి విజయంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. అది నేను చెప్పటం కాదు. మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు మంత్రి అయిన తర్వాత ఖమ్మం వెళ్ళి, ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ హృదయపూర్వకంగా తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను, ఎన్టీఆర్ అభిమానులను వాళ్ళని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన చంద్రబాబు నాయుడుకు కూడా పత్రికాముఖంగా ఖమ్మం, నల్గొండ జిల్లా, తెలంగాణ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మాకు మద్దతు ఇచ్చి ఈ గెలుపుకి మీది కూడా భాగస్వామ్యం ఉందని బహిరంగంగా ప్రకటించాడు. అందువల్ల రేవంత్ రెడ్డి రాజకీయ గురువే కాకుండా వాళ్ళ అధికారంలోకి రావటానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా, ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఇంత భారీ మెజారిటీలు రావటానికి తెలుగుదేశం పార్టీ మద్దతే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఆ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. 2014లో గెలిచిన విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉంటే చక్కగా సఖ్యతతో ఎవరికీ నష్టం లేకుండా ఉభయతారకంగా ఈ నీటి వాటాలు, పంపకాలు ప్రాజెక్టుల వారీగా జరుగుతాయి. ప్రధానమంత్రి మోదీ కూడా ఆలోచించి ఇప్పటి వరకు మనకి కృష్ణానదిపై నియమించిన ట్రిబ్యునల్స్ అన్నీ కూడా 3 రాష్ట్రాలకు సంబంధించిన ట్రిబ్యునల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ట్రిబ్యునల్లే. ఆంధ్రప్రదేశ్కి బచావత్ ట్రిబ్యునల్ మనకి 811 టీఎంసీల నీటిని ఇవ్వడం జరిగింది. ఏ ప్రాజెక్టుకి ఎన్ని టీఎంసీల నీరు ఇవ్వాలనేది ఎక్కడ విభజన లేదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం మీకు 299 ఇస్తాం తీసుకోమంటే సరే అని బుర్రూపొచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 సంవత్సరాలు కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరించారు, లిఖితపూర్వకంగా రాసిచ్చారు. 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఉండే రైతులు మాకు 299 చాలవు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలి, ఈ 299, 512 కాకుండా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 ప్రాజెక్టుల వారీగా కేటాయించమని కోరుతున్నారు రైతులు. దానికి ప్రధానమంత్రి మోదీ చక్కగా స్పందించి ఆయన ఒక కొత్త ట్రిబ్యునల్ని నియమించాడు. ట్రిబ్యునల్ బాధ్యత ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్రతో సంబంధం లేకుండా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 811 టీఎంసీలు, తెలంగాణలో ఉండే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులలో వీళ్ళ వాదనలు విని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇప్పుడు జరగబోతున్నాయి. కనుక కేసీఆర్ ఎన్ని సెంటిమెంట్లు రెచ్చగొట్టాలని ప్రయత్నించినా విఫల యత్నమే. 39 మంది ఎమ్మెల్యేలలో 30 మంది గోడలు దూకి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశము టీఆర్ఎస్ బీఆర్ఎస్కి లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీని ఎందుకయ్యా పేరు మార్చావు, మనకు శని చుట్టుకుందని కార్యకర్తలు శ్రేణులు భావిస్తున్నారు. అది విన్న కేసీఆర్, సరే కార్యకర్తలు బీఆర్ఎస్ అంటే మనకి శని పట్టుకుంది, టీఆర్ఎస్ కావాలంటున్నారు, పేరు కూడా మార్చే పరిస్థితి ఉంది. ఎన్ని ఆపసోపాలు పడినా పిల్లి మొగ్గలేసినా ఈ బీఆర్ఎస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 0, 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 119 సీట్లలో 153 సీట్లు అవుతాయి. బౌండరీలు మారుతాయి. తర్వాత 33% మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ రోజు రోజుకి ఆయన ఆరోగ్యం సహకరించదు, వృద్ధాప్యం మీదపడుతుంది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరటానికి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు క్యూలు కడుతున్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనుక ఈరోజు నల్గొండలో జరగబోయే సభ అది ఒక విఫలయత్నమే. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులందరూ సందర్శించిన తర్వాత ఉత్తమ కుమార్ రెడ్డి స్లైడ్లు చూపిస్తూ అక్కడ వివరాలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సవివరముగా మీడియాతో పాటు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వివరిస్తే ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, అరాచక అక్రమ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈనాటికి కూడా ఆయన విద్యార్థి దశలో ఏ విధంగా అందరితో సఖ్యతతో పిలిచినా పలికే వ్యక్తిగా ఆ విధంగా ఇలా కొనసాగుతున్నాడు. అహంభావం లేదు. రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఎవరైనా మాట్లాడినా మాట్లాడతాడు. అతను నిజమైన ప్రజాప్రతినిధిగా ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ నాయకులకే కాదు, కమ్యూనిస్టులకు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి కలవటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఏదైనా విషయ పరిజ్ఞానం లేకపోతే అతను మంత్రిగా పనిచేయలేదు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల ఆ పార్టీలో ఉన్న గతంలో భారీ నీటిపారుదల శాఖ నిర్వహించిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి చక్కగా అహంభావం లేకుండా పాలన సాగించటం, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈయన 3 నెలల్లో కూలిపోతుందని శాపనార్థాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ కూలదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దాదాపు కనుమరుగైందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా 2028 ఎన్నికల నాటికి అదే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా కూడా కేసీఆర్, హరీష్ రావు బుకాయించి తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టిద్దామనే ఆ విషయాన్ని మానుకోవాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వల్ల ప్రతి తెలంగాణ పౌరుడు నెత్తి మీద 3 లక్షల అప్పు ఉన్నదని గమనించాలి. అప్పుడే జన్మించిన తెలంగాణ శిశువు అతనికి చెప్పవలసింది ఏంటంటే, ఒరే నువ్వు పుట్టావు, నీవు 3 లక్షల అప్పు ఉందరా,
నువ్వు నీ డబ్బు 3 లక్షలు కట్టాలి, అప్పున్నావు బ్యాంకులకి అని చెప్పవలసిన దుస్థితి ఏర్పడింది. కనుక ఇప్పటికైనా పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు హుందాగా ప్రవర్తించటం, తప్పుడు సమాచారం ఇవ్వటం మానుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభకు వెళ్ళటం, శాసనసభ అంటే దేవాలయం లాంటిది. దేవాలయం లాంటి శాసనసభకు వెళ్లకుండా, అడ్రస్ లేకుండా ఓడిపోయి అక్కడ బలము లేని నల్గొండ జిల్లాలో నేను ఉన్నాను, ఇంకా బీఆర్ఎస్ పార్టీ జెండా పీకేయలేదని నిరూపించుకోవటం కోసం, ఉనికి కోసం నల్గొండలో సభ పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నించిన ప్రజలు అమాయకులు కాదు. ఆనాటి నిరక్షరాస్యులు, కాళ్ళు మొక్కుతా బానిసననే వ్యక్తులు ఈ రాజ్యం కాదు. ఇప్పుడు నేటి యువత, రైతులు చదువుకుని విషయ పరిజ్ఞానంతో ఉండటం వల్ల కేసీఆర్ పప్పులు ఇక ఉడకవు అని చెప్పి ప్రజలు, విశ్లేషకులు భావిస్తున్నారు.